డిసెంబర్ 14న డైట్ ఛార్జీల పెంపు, ఇంద్రమ్మ ఇళ్లు, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ, సంక్షేమ హాస్టల్స్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి పొంగులేటి రివ్యూ నిర్వహించారు. రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 80 లక్షల మంది వివరాలను డిసెంబర్ నెలాఖరులోగా పగడ్బందీగా సేకరించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏవైతే ప్రజాపాలనలో అప్లికేషన్ వచ్చిన ప్రజాపాలన ప్రతి అప్లికేషన్ ని ఈ యాప్ లోకి యాక్సెస్ ఇవ్వండి. సెకండ్ పాయింట్, ఇందాక మెదక్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఎస్పెషల్లీ ఆన్ 1-2 కేసెస్ జడ్జిలు ఉన్నాయి, 1-6 ఉన్నాయి కూడా వాటిని యాప్ కి యాక్సెస్ ఇచ్చుకుంటూ ఈ ప్రజాపాలన ఏదైతే కౌంటర్ ఓపెన్ అయిందో అక్కడ అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయమనండి. more than 10 to 12 points చెప్పారు. వీటన్నిటికీ కూడా వితిన్ ఈవినింగ్ లో కొన్ని ఆన్సర్ చేస్తారు. వితిన్ 24 hours, అవుటర్ లిమిట్ 36 hours లో మీకు అన్నిటికీ రెస్పాండ్ అవుతారు ఎంపీ గారు. రెండవది 360 degrees అనే కాన్సెప్ట్ ఏ కలెక్టర్ ఎక్కడ నెగిటివ్ వైబ్రేషన్ పాయింట్ 1 కూడా రావద్దు. Important item that we have for discussion today is PGPS Group 2 examinations. I would like to impress upon all collectors that so far we have established is own specific OMR. OMR cannot be given to anybody we want. So that specific OMR should reach that particular student. Around any extent you were 4:30 ke aapko open చేసి పెట్టేసి అప్పుడు ఆ టైంకి సపోజ్ స్టాక్ రూమ్ ఓపెన్ అయిపోయింది, మిగతా రాలేదు, అది బయట ఎక్స్పోజ్ అయింది, అకౌంట్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఏ టైంలో అందరూ ఓపెన్ చేసుకొని అదే పద్ధతిలో వెళ్తే things will be smoother. So from DGP at the district level, that is the continental exam with this material is delivered to strong room and clear previous exam result. Let me request Collector Menchal and CP Rajakonda to give us an update on the arrangements done for smooth conduct of this examination. ACP officer that is done for group 3 and now it will continue for group 2. First thing is all the staff, whether testing staff or examination supervising staff or our police staff, undertaking that none of their work are active for this exam group 2. So this exam is happening after so many years. So that undertaking is, I think it's important. We know the details. Please take all these details seriously and ensure that they are exactly translated. 100% this examination also should be incident free, and we should successfully complete all the examinations and the safe transportation of the confidential material. We will be communicating the soft copy of the diet menu that is required for the after tomorrow program so that the procurement can start at the earliest. Collectors are first requested to firm up the list of chief guests and then have one meeting with all the institution heads, whether it is hostel warden or school. అమౌంట్ పరంగా కాకుండా డైట్ లో యాక్చువల్ గా గ్రౌండ్ లో కూడా మనం ఇనాగ్రేషన్ 14th చేసే దాంతో పాటు ఫ్రీక్వెంట్ విజిట్స్ ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ కానీ రెవెన్యూ డివిజన్ లో కానీ మండల స్థాయిలో కానీ ప్రాపర్ మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ మీకు మాకు అందరికీ అది గ్రౌండ్ లో ప్రాపర్ వెయిట్ చేయాలి. అది చేసే దాంట్లో కొంతమంది మిస్ అవుతున్నమాట వాస్తవం. రైస్ మనం ఫ్రైడ్ రైస్ ఇస్తున్నాం, ఆల్ కలెక్టర్స్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఫ్రైడ్ రైస్ ఇస్తున్నాం. ఈ ఫ్రైడ్ రైస్ లో నూక ఏదైతే ఉందో చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది, మనం అది లిమిట్ మించి ఉంటుంది. దాని అయితే ఒకసారి నేను ఆల్రెడీ కపుల్ ఆఫ్ మీటింగ్స్ లో చౌహాన్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు మినిస్టర్స్ ఉన్నప్పుడు రేట్ చేశాను. సీఎం గారు కూడా ఉన్నారు. ఈ కలెక్టర్స్ కూడా ఒకసారి వెయిట్ చేసి ప్రాపర్ రైస్ ని, క్వాలిటీ రైస్ ని మనం ఇచ్చేసాయి. వైట్ రైస్ కాబట్టి క్వాలిటీ రైస్ ని పంపించడానికి ప్లాన్ చేయండి. వెయిట్ కూడా లెస్ వస్తుంది. అది 50 kgs ఉండాల్సిన బ్యాగులు ఒరిజినల్ మనం పంపించేటప్పుడే లెస్ ఉంది. సర్ప్రైజింగ్ మీరు ఎక్కడన్నా కొన్ని చోట్ల విజిట్ చేస్తే కొన్ని విజువల్స్ దొరుకుతుంది. సో దాన్ని ఈ రెండింటి మీద కేర్ తీసుకోవాలి. Our side, anything, any doubt or clarification, any collector requires,
So I request all collectors to take this up seriously. It's a very positive development from the point of view of welfare of all the students. And as a state, we have progressed in several ways. This malnutrition is one area where Telangana is lagging badly behind. And in one go, if you can cover 8 lakh students, it will be a major, it will result in a major improvement in the nutrition scenario and nutritional status of all these students. So my request to all collectors is take personal interest in this subject and ensure that it is implemented very well in each and every institution.